ఇక ఈ కాళేశ్వరం నివేదిక, కాళేశ్వరం అనొద్దు మనం, మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నివేదిక, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిందట, అందబోతున్నదట ఇవాళ. కాళేశ్వరంపై నేడు జస్టిస్ ఘోష్ నివేదిక నీటిపారుదల కార్యదర్శికి అందజేత. 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్, దాదాపు 1-2 సార్లు విచారణ కమిషన్ గడువును కూడా పొడిగించి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి, కేసీఆర్ని కూడా విచారించి, హరీష్ని విచారించి, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటెల రాజేందర్ని విచారించి, ఈ టోటల్ ఎపిసోడ్లో ఇప్పటికే ఎవడైతే మెయిన్ ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, వాడి దగ్గర కూడా 100 కోట్ల లావాదేవీలు, అక్రమాస్తులు సంపాదించినట్టుగా కనబడుతున్నది. ఏసీబీ రైడ్స్ జరిగినాయి. ఇది టోటల్గా ఫ్రాడ్ ప్రాజెక్ట్ అన్నది, అవినీతికి పాల్పడ్డారని కళ్ళ ముందు కనబడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ రిపోర్ట్లో ఏం చెప్పబోతున్నారు, ఎవరిని బాధ్యుల్ని చేశారు, ఎంత అవినీతి జరిగింది, ఎవరు బాధ్యులు, ఇది కేవలం 3 బ్యారేజ్లే, మేడిగడ్డ అన్నారం సుందిళ్ల, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కాదు ఇది. మరి ఎందుకు మిగతా ప్రాజెక్ట్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు అన్నది ఆయనే చెప్పాలా. ఎందుకంటే ఈ మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందే ఆ మేడిగడ్డ కన్నేపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది, గొడగులి మునిగిపోయి ఆ బాహుబలి మోటార్లంతా మునిగిపోయినాయి, 1000 కోట్ల ఖర్చు అయింది. మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదంటే అక్కడ మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్గా ఉన్నాడు. మరి దాని మీద ఎంక్వైరీ జరగాలి కదా, ఎందుకు జరగాలి? ఇప్పుడు ఈ విచారణ అయిపోగానే, ఇప్పుడు ఈ విచారణ రిపోర్ట్ వచ్చింది కదా 3 బ్యారేజీలు, ఈ విచారణ అయిపోగానే పంప్ హౌస్ల మీద, మొత్తం కాళేశ్వరం మిగతా రిమైనింగ్ ప్రాజెక్ట్ 90% ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. మీరు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందజేయబోతున్నారు. ప్రభుత్వ రాజకీయ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన, ఆసక్తి రేకెత్తించిన కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను గురువారం ఉదయం బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సీల్డ్ కవర్లో అందజేయబోతున్నారట. కమిషన్ గడువు గురువారంతో ముగియబోతుండటంతో జస్టిస్ పిసి ఘోష్ నివేదిక అందజేసి శుక్రవారం కోల్కతా వెళ్ళిపోతారట. ఇంకా ఆయన పని అయిపోయింది. సుమారు 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్ నివేదికలో ఏముండబోతున్నది, ఎవరిని బాధ్యులుగా చేయబోతున్నది, బ్యారేజీల్లో లోపాల కారకులుగా ఎవరెవరిని పేర్కొనబోతున్నది, ఇలాంటి అంశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారినాయి. సో దీని తర్వాత ఈ రిపోర్ట్ని అసెంబ్లీలో కూడా పెట్టే అవకాశం ఉంటుంది, దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది. 2024 మార్చిలో ఈ కమిషన్ ఏర్పాటైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ 2023 ఆఖరిలో కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీలో సీపేజీ సమస్యలు ఉత్పన్నమైనాయి. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం, మిగిలిన బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు ఏర్పడడంపై విజిలెన్స్ విచారణతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేయించింది. ఇదొక్కటే కాదు, కాగ్ రిపోర్ట్ కూడా దాదాపు 256 పేజీల కాగ్ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుని తూర్పారా పట్టింది. తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, కమిషన్ రిపోర్ట్ అదనం. అన్ని ప్రాజెక్టు దొంగ ప్రాజెక్ట్ అని చెప్పినాయి, మొత్తం ఇందులో అవినీతికి పాల్పడ్డారని చెప్పింది. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎన్డీఏ రిపోర్ట్ అంటారు, స్టేట్ విజిలెన్స్ రిపోర్ట్ని రేవంత్ రెడ్డి రిపోర్ట్ అంటారు, కాగ్ రిపోర్ట్ని ఏమంటారు, దాని మీద మాట్లాడరు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇది రేవంత్ రెడ్డి రిపోర్ట్ అనే అంటారు. అంతే కదా, అందులో ఎట్లాగో లోపాలు, తప్పులు, ఒప్పులన్నీ బయటకు వస్తాయి. లోపాలు తీవ్రంగా ఉన్నట్టు విజిలెన్స్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణకు ఆదేశిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పాటు వెంటనే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, భారతదేశ మొదటి లోక్పాల్గా 2019 నుంచి 2022 వరకు పనిచేసిన జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు చేసింది. జూలై ఆఖరులోగా నివేదిక ఇవ్వాలని పేర్కొన్నది. అయితే కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు జస్టిస్ ఘోష్కు ఏప్రిల్లో అందగా మే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పరిశీలించడంతో పాటు ఎక్కువ మందిని విచారించాల్సి రావడం, క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికల పరిశీలన, ఇలా పలు కారణాలతో కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. చివరకు గురువారంతో ముగియబోతున్నది. 119 మందిని విచారించారట. 119 మంది, ఇందులో ఇంజనీర్లు, లీడర్లు అందరూ దాదాపు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో ఆ 119 మందిని విచారించారు, కేసీఆర్ దగ్గర నుంచి ఇంజనీర్ల దాకా. ఈ రిపోర్ట్ ఏమవుతుంది అన్నది చూడాలి ఇక.